నాకు 70 ఏళ్ళు వచ్చినా సరే, నా సంసార జీవితాన్ని నేను ఆనందంగా గడపాలి. 70 ఏళ్ళు వచ్చినా సరే నేను సెక్స్‌లో పాల్గొనేటువంటి సామర్థ్యం నాకు కావాలి అని మీరు అనుకుంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. మేము సిద్ధంగా ఉన్నాం. నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామందికి ఉన్నటువంటి అపోహ గాని, లేదా తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ఏంటంటే, అసల సెక్స్‌ని ఎంతసేపు చేయగలుగుతాం? ఎంతసేపు చేస్తే ఆడు మగాడ్రా బుజ్జి అని అనాలి అన్న విషయాల్ని ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఒక వ్యక్తికి మనం గనక ఒక 50 కేజీలు బరువు ఇచ్చామనుకుందాం. ఆ శరీరం దారుఢ్యం మీద, అతను ఉండేటటువంటి శరీరం యొక్క దారుఢ్యం మీద 50 కేజీలు మొయ్యగలడా? లేదా? అన్న విషయం మనకు అర్థమవుతుంది. సన్నగా ఉన్నాడు వ్యక్తి, పీలగా ఉన్నాడు. ఆడికి ఒక 50 కేజీలు మనం ఎత్తామనుకోండి, బరువు ఎత్తామనుకోండి. ఏమవుతుంది? మోయలేడు, బరువు మోయలేడు. అంటే ఈ బరువు ఎత్తేటటువంటిది, బరువు మోసేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? శరీర దారుఢ్యం మీద ఆధారపడి ఉంది. అంతే కదండి. బాగా మజిల్ 6 ప్యాక్స్ ఉన్న మనిషిని ఏదన్నా మనం లిఫ్ట్ చేయమన్నాం అనుకోండి, చక్కగా లిఫ్ట్ చేసేస్తాడు. సామాన్యమైనటువంటి వ్యక్తి లిఫ్ట్ చేయలేకపోవచ్చు. అంటే శరీర దారుఢ్యం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? మళ్ళీ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అంటే పౌష్టిక ఆహారం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క శరీర దారుఢ్యం ఒకలాగా ఉంటుంది. పౌష్టికాహారం లేనటువంటి, తీసుకోనటువంటి వ్యక్తి శరీర దారుఢ్యం వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసే పని కూడా, సామర్థ్యం కూడా వేరుగా ఉంటుంది. సింపుల్ కదా ఇక్కడ. దీన్ని బట్టి ఇప్పుడు మీకేం అర్థమైంది? మీ సెక్స్ సామర్థ్యాన్ని గనక మనం ఎంతసేపు అని క్వెషన్ మార్క్ వేసుకునేటప్పుడు, లేదా క్వెషన్ వచ్చేటప్పుడు మన శరీర దారుఢ్యం ఏ విధంగా ఉంది, మన శరీరానికి కావలసిన అన్నిటివి కూడా మనం సమృద్ధిగా ఇస్తున్నామా లేదా అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు ఈ క్వెషన్ వేసుకోవాలి, ఫస్ట్ ఈ క్వెషన్ వేసుకోవాలి. దాన్ని బట్టి మీ సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతుంది, సమయం అనేటటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు 50 కేజీలు మోసేటటువంటి వ్యక్తి 100 కేజీలు మోయాలంటే ఏం చేయాలి? ఇంకా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మనం వెయిట్ లిఫ్టర్స్ని చూస్తూ ఉంటాం కదా. ముందు ఏం చేస్తారండి? ఫస్ట్ 50 కేజీలు వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తాడు, దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటాడు. 50 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు, ఈవెన్ 500 కేజీలు, 1000 కేజీస్ ఎత్తేటటువంటి సామర్థ్యాన్ని వాడు ఎలా పెంచుకోగలుగుతున్నాడు అని అంటే, ఒక ప్రాక్టీస్ ద్వారా, ఆహారపు అలవాట్ల ద్వారా, వ్యాయామం ద్వారా, ఇవన్నీ చేస్తూ ఆడనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అవుతున్నాడు. మనం మాత్రం అమాయకత్వంగా ఏమనుకుంటామంటే, ఊరికే చెప్తూ ఉంటారు. మీరేదో సినిమాల్లోనో లేకపోతే ఏదో మాట్లాడుకున్నప్పుడు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా ఓ అని మాట్లాడుకుంటారు. ఏమి ఉండదు సినిమా. వాడి శరీర ఆకృతిని బట్టి, వాడు తీసుకునే పోషకాహారాన్ని బట్టి వాడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అంతే. కాబట్టి మనం చూడాల్సినటువంటిది ఏంటి అనంటే, మన శరీరానికి కావలసినటువంటి పోషకాలని మనం సమృద్ధిగా ఇస్తున్నామా లేదా? మనం స్లీప్ ఇంపార్టెంటు. సరిగ్గా నిద్రపోతున్నామా లేదా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకున్నామా లేదా? ప్రోటీను సక్రమంగా ఇస్తున్నామా లేదా? ప్రోటీన్ కావాలి శరీరానికి, అలాగే మైక్రోన్యూట్రియంట్స్. సో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరగాలంటే ఒక బి కాంప్లెక్స్ వైటమిన్స్ కంపల్సరీ. అవి రోజు తీసుకోవాల్సిన వైటమిన్స్. మరి మన శరీరానికి అందిస్తున్నామా లేదా అనేటువంటి. ఎంతమంది ఈ విషయాలు మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తులు, అంటే ఎంతసేపు చేయొచ్చు సార్, నేను అంతసేపు చేశాను, నేను ఎంతసేపు చేశాను, లేకపోతే ఇంకోటి, లేకపోతే అలాగ ఇలాగ అని మాట్లాడుకునే వ్యక్తులు ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించండి. మీరు కనీసం రోజులో ఎంతమంది కనీసం ఒక అరటిపండో, ఒక యాపిలో, లేకపోతే ఒక 250 గ్రామ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంతమంది తింటున్నారో చెప్పండి. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఎవరైనా ఇలా అన్నప్పుడు నేను ఇంతసేపు, అంతసేపు అని పోటుగాడని మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పాల్సింది, "ఒరేయ్ నీ ఆహారపు అలవాట్లేంటో చెప్పరా" అంట. వాడు చెప్పాడనుకున్నాం. దాన్ని బట్టి వాడు అవునా కాదా అనేది మీరే అక్కడ మార్క్స్ ఏసేయొచ్చు. దాంట్లో నో క్వెషన్ అండి. అదేదే మిరాకిల్ ఏమీ కాదండి. సో, కాబట్టి మీ సెక్స్ సామర్థ్యం అనేటటువంటిది, ఆ సమయం అనేటటువంటిది, మీ శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మనం సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సమయం పెరుగుతా
మీ విధానం కూడా చక్కటి తృప్తి అనేటువంటిది కలుగుతా ఉంటుంది. మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన సమయం మీద కాదు, శరీరం మీద. సమయం మీద ఎందుకు కాన్సంట్రేట్ చేస్తారు? శరీరం మీద కాన్సంట్రేట్ చేయండి. సమయం పెరుగుతుంది. మీరు సమయం మీద కాన్సంట్రేట్ చేస్తే బయట దొరికే కెమికల్స్‌ని ఏసుకోవాలి. మీరు సమయం మీద గనక కాన్సంట్రేట్ చేసి ఆ కెమికల్స్‌ని గనక తీసుకున్నారనుకోండి, సమయం, కెమికల్స్ అంతే. ఏదో ఒక రోజు ప్రాబ్లమ్. మీరు సమయము, కెమికల్స్‌తో పాటు మీ సామర్థ్యాన్ని పెంచుకోవటం అనేటటువంటిది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు శరీరం మీద అవగాహన పెంచుకోండి. శరీరానికి ఏం కావాలో ఆలోచించండి. దానికి తగ్గట్టుగా లేదు మమ్మల్ని అడగండి. సార్ నా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలి? సరే నేను ఒక 2 నిమిషాలు పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను. లేకపోతే 4 నిమిషాలు పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. లేదు నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను సాటిస్ఫైగా లేనండి. మరి ఏం చేయాలి? నా సమయం పెంచాలి. ఏంటనంటే యూ ఫైట్ విత్ అస్. మాతో పోట్లాడండి వచ్చి. సార్ నాకు 3 కాదు, 4 కాదు, 10 నిమిషాలు నాకేంటి నాకు చెప్పండి అని అంటే, మీ యొక్క శరీరం యొక్క ఆ యొక్క సమయాన్ని పెంచేటటువంటి ఆహారం ఏంటి? అలవాట్లేంటి? ఏ విధంగా చెయ్యాలి? చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. చాలామందికి తెలీదు. యోగా పతాంజలిలో ఎప్పుడో గురువుగారు ఎప్పుడో చెప్పారు. 400 బీసీలోనే చెప్పారు. ఎటువంటి యోగా విధానాలని అలవరుచుకుంటే గనక ఆ యొక్క సామర్థ్యం పెరుగుతుంది అన్న విషయాన్ని. సో, మనం అయన్నీ పట్టించుకోకుండా సమయం గురించో, దీని గురించో మాట్లాడొద్దు దయచేసి. మీరు ఇమ్మీడియేట్ యాక్షన్ కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించొద్దు. దయచేసి సంప్రదించొద్దు. మేము ఇవాళ మీ శరీరాన్ని కాన్సంట్రేట్ చేసి మీరు అనుకున్న పని చేయడానికి మాత్రమే మేము సిద్ధంగా ఉన్నాం. మీరేదో సరే ఇలా చెప్పేస్తే అలా అయిపోవాలి అని ఉంటే దయచేసి చాలామంది మార్కెట్‌లో ఉన్నారు. లేతే చాలా కెమికల్స్, మందులు మార్కెట్‌లో ఉన్నాయి. అవి వాడుకోండి. లేదు నేను ఆరోగ్యంగా ఉండాలి. నాకు 70 ఏళ్ళు వచ్చినా సరే నా సంసార జీవితాన్ని నేను ఆనందంగా గడపాలి. 70 ఏళ్ళు వచ్చినా సరే నేను సెక్స్‌లో పాల్గొనేటువంటి సామర్థ్యం నాకు కావాలి అని మీరు అనుకుంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఫారినర్స్ చూడండి మీరు ఎలా ఉంటారో చూడండి. మనం ఇక్కడే కొంతమందిని మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు ఉంటామండి. 60, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళ వయసు మనం పట్టుకోలేము అనుకున్నట్టు ఉంటాం. ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు. మరి మనం ఎందుకు ఉండం? మనం మన శరీరానికి ఏం కావాలో అవి ఇవ్వట్లేదు. శరీరానికి సమయం ఇవ్వట్లేదు కాబట్టి మీరు హీరోలాగా ఉండట్లేదు. జీరోలాగా ఉంటున్నారు. మీరు కూడా శరీరం మీద అవగాహన పెంచుకోండి. శరీరానికి సమయాన్ని ఇవ్వండి. మీరు ఆ 2 కుదరపోతే నాకు సమయం ఇవ్వండి. మీరు హీరోల్లాగా ఉండేటట్టుగా ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ విధంగా మీ సెక్స్ ఎన్హాన్స్‌మెంట్ పెంచుకోవాలన్న విధానాల మీద మీకు చక్కటి అవగాహన ఇచ్చే బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటాను. మీరు తీసుకోకుండా ఇవాళ 40 ఏళ్ళోళ్ళు, 35 ఏళ్ళోళ్ళు మరి అదేంటో దరిద్రం తెలీదు. అవగాహన లేకే పాపం వాళ్ళకి ఉంటది. మనసులో ఉంటది. అరే! వీడేంటి ఇలా ఉన్నాడోనో, ఇంకోటేదో ఇలా ఉన్నాడోనండి. అలా ఎందుకు ఉండాలండి? ఇవాళ మన ఏదో 'మనశంకర వరప్రసాద్' గారు, చిరంజీవి గారి సినిమా వచ్చింది. చూసారు. చూసి ఎదర కూర్చున్న వాళ్ళు 40 ఏళ్ళోళ్ళు విజిల్స్ ఏస్తారు సినిమా థియేటర్‌లో. ఎదరేమో చిరంజీవి గారు 70 సంవత్సరాల వయసులో ఆమె డాన్స్ ఏస్తారు. అర్థమైంది. ఈడేమో మేబీ టాబ్లెట్లు ఏసుకోవాల్సిందే. బీపీ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు 40, 45 ఏళ్లలో. ఇదేంటి? కారణం ఏంటి? ఆయనకి మనకి తేడా ఏంటి? రియల్‌గా మీరు ఆయన చిరంజీవి గారి ఫాలోవర్స్ అయితే, ఆయన ఆహారపు అలవాట్లను కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా ఉంటున్నారు? ఏ విధంగా ఫుడ్ తీసుకుంటున్నారు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? 40 ఏళ్లలో మనకేంటి ప్రాబ్లమ్స్? 70 ఏళ్లలో ఆయనెందుకు అంత ఇదిగా ఉన్నాడు? మనల్ని మెప్పించడానికి, మనల్ని ఆనందంగా, సంతోషంగా, కుటుంబ సమేతంగా ఎళ్లి అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి కొన్ని వదులుకున్నాడాయన. మనలాగా ఏది పడితే అది తినట్లేదేమో. మనలాగా పొద్దున్నే సమయానికి పడుకోకుండా ఉండట్లేదేమో. శరీరానికి కావాల్సినటువంటి రెస్ట్ ఇస్తున్నాడు. శరీరానికి కావలసినటువంటి పోషకాలు ఇస్తున్నాడు. దాన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకున్నారు. న్యూట్రిషనిస్టులు, మాలాంటి డైటీషియన్లు ఆయన చుట్టూరు ఒక వలయంలాగా ఉండి, ఆయన్ని ఎంత యంగ్‌గా కనపడాలో, ఏ ఆహారం ఇస్తే ఆయన 70 ఏళ్లలో కూడా 40 ఏళ్ళ, 30 ఏళ్ల వ్యక్తిలాగా కనపడాలో అని ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు. మనం ఎందుకు ఉండలేము? మనం సమయం కేటాయించట్లేదు. డబ్బు ఇక్కడ సమస్య కాదు. అసలు మీకంటే డబ్బు ముఖ్యం కాదు. మీరు బాగా ఉంటేనే కదా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఎందుకు కేటాయించలేకపోతున్నారు? దయచేసి ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కే న్యూట్రిషను, డైటీషియన్‌లు ఇదివరకి ఇవాళ ఈ కరోనా తర్వాత మార్కెట్‌లో న్యూట్రిషనిస్టులు, డైటీషియన్‌లు చక్కటి ఎంతోమంది దాన్ని ప్యాషన్‌గా మార్కెట్‌లోకి వచ్చి ఉన్నారు. మీరు ఫ్యామిలీ డాక్టర్ అని మాట్లాడొద్దు ఈరోజు. నా ఫ్యామిలీ న్యూట్రిషన్ ఇతను, నా న్యూట్రిషనిస్ట్ ఇతను అని చెప్పండి. సార్ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని చెప్పండి. ఏ ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఏ విధంగా చేస్తే నేను ప్రాబ్లమ్ లేకుండా ఉంటానో అడగండి. వాళ్ళు చెప్పిన విధానాలను పాటించండి. సరే మేము వీళ్ళ న్యూట్రిషనిస్టు, డైటీషియన్‌ల దగ్గరికెళ్తే వాళ్ళు మేము చెప్పిందే తినండి, మేము చెప్పినట్టే ఉండండి అంటే అలాంటి కాదు. మీ శరీరానికి తగ్గట్టుగా, మీకు నచ్చినట్టుగా ఉండేటటువంటి విధానాలను చెప్పే న్యూట్రిషనిస్టులు కూడా మార్కెట్‌లో ఉన్నారు. వాళ్ళని ఎంచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి భార్య ఎంత మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటారో, మీ న్యూట్రిషనిస్ట్ కూడా ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. ఎందుకని? ఒక ఫ్యామిలీ ప్రాబ్లంలో పడేటట్టు ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనుకోరు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే న్యూట్రిషనిస్ట్ కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా గనక మీరు పెట్టుకోగలిగితే, వాడు కూడా హాస్పిటల్‌కి ఎళ్ళకుండా, చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అవ్వకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్ అనే పద్ధతిని మానేయండి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడెళ్తాం? ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎళ్తాం. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇస్తా ఉంటాడు. న్యూట్రిషనిస్ట్ అలా కాదు. మీతోనే ఉంటాడు. వారానికి ఒకసారి మాట్లాడాలా? 15 రోజులకు ఒకసారి మాట్లాడాలా? నెలకొకసారి మాట్లాడాలా? మాట్లాడుకుంటే ఆయనతో ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఆయన మీ శరీరంతో మిమ్మల్ని అంత ఎక్కువ సమయాన్ని కేటాయించేటట్లుగా ఆయన చూస్తాడు. అప్పుడు ఆరోగ్యం మీరు వద్దన్నా వస్తుంది. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఒకసారి? మీ గుండె మీద మీరు చేసుకుని ఆలోచించండి దయచేసి. మీ శరీరానికి మీ యొక్క అవకాశాన్ని దాన్ని ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.